జాండీస్‌ని మన తెలుగులో కామెర్లు లేదా పసరికలు అంటామండి. జాండీస్ అంటే ఏంటంటే మన చర్మం కలరు, ఐస్ కలరు, యూరిన్ కలర్ పసుపచ్చగా మారడం. ఈ పచ్చదనానికి కారణమేంటో ముందు అది చెప్తాను. తర్వాత కాజెస్ చెప్తాను. చూడండి, నార్మల్‌గా మన బాడీలో ఎర్ర రక్త కణాలు ఆర్‌బీసీస్ ఉంటాయి కదా! వాటి లైఫ్ స్పాను ఫైనైట్ డ్యూరేషన్ ఉంటుందనమాట. ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవేమవుతాయంటే లివర్‌లో ధ్వంసం అంటే నాశనం కావించబడతాయి. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే బిలిరుబిన్ అనే బైల్ పిగ్మెంట్ జనరేట్ అవుతుందనమాట. ఈ బిలిరుబిన్ బైల్ పిగ్మెంట్ లివర్‌లో మెటబోలైజ్ అయ్యి లివర్ నుంచి ఇంటెస్టైన్‌కి బైల్ డక్ట్ అనే ట్యూబ్ ద్వారా చేర్చబడుతుంది. తర్వాత ఇంటెస్టైన్ నుంచి బయటికి విసర్జించబడుతుంది. సపోజింగ్ ఈ బిలిరుబిన్ అన్న బైల్ పిగ్మెంట్ ఎక్కువ లెవెల్‌లో జనరేట్ అయిందనుకోండి, అప్పుడు పేషెంట్‌కి జాండీస్ రావచ్చు. సో, ఇప్పుడు జాండీస్ రావడానికి కారణాలు మనం ఇక్కడే తెలుసుకోవచ్చనమాట. ఒకటి, ఎర్ర రక్త కణాలు మామూలు కంటే ఎక్కువ సంఖ్యలో డ్యామేజ్ అయ్యాయనుకోండి, అప్పుడు కూడా మీకు జాండీస్ రావచ్చు. లేదా సెకండ్ ఏంటి, లివర్‌లో బిలిరుబిన్ పిగ్మెంట్ మెటబోలైజ్ అవుతుంది కదా! సో, లివర్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు జాండీస్ రావచ్చు. మూడో కారణం జాండీస్ రావడానికి ఏంటంటే ఈ బైల్ డక్ట్ డిసార్డర్స్. ఇందాక చెప్పాను కదా! లివర్ నుంచి ఇంటెస్టైన్‌కి కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబ్ ఉంటుందండి. దాన్ని బైల్ డక్ట్ అంటాము. సపోజింగ్ బైల్ డక్ట్ బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు కూడా మనకి జాండీస్ రావచ్చు. సో, మనకి యూజువల్‌గా జాండీస్ రావడానికి ఈ 3 కారణాలుంటాయి. ఆర్‌బీసీ రక్త కణాల్లో ఏదైనా తేడా రావడం, లేదా లివర్‌కి సంబంధించిన జబ్బులు, లేదా ఈ బైల్ డక్ట్ డిసార్డర్స్. సో, మీరు కారణాలు అడిగితే చాలా కారణాలుంటాయి. మోస్ట్ కామన్‌గా మనం రోజువారీ ప్రాక్టీస్‌లో చూసే కారణాలేంటంటే ఇన్ఫెక్షన్స్. మలేరియా గానీ, డెంగ్యూ గానీ చాలా సివియర్ అటాక్ వస్తే కూడా మీకు జాండీస్ రావచ్చండి. సో, అదొక కాజు. తర్వాత టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్, లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల జాండీస్ రావచ్చు. తర్వాత ఏంటంటే డ్రగ్ ఇంటేక్. కొంతమంది పేషెంట్స్ కొంచెం అధిక సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడడము, లేదా జ్వరానికి సంబంధించిన మందులు వాడటం చేస్తుంటారు. దీనివల్ల లివర్‌కి దెబ్బ తగిలి ఒక్కొక్కసారి పేషెంట్ జాండీస్‌లోకి వెళ్ళొచ్చు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే నాటు మందుల వాడకం. నాటు మందులు కానీ, హెర్బల్ మెడిసిన్స్ కానీ, కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కానీ రకరకాల కారణాల చేత, అది జాయింట్ పెయిన్స్ అవ్వనివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, హెయిర్ లాస్ అని అవ్వనివ్వండి, ఏదో కారణం చేత వాడుతూ ఉంటారు. ఈ హెర్బల్ మెడిసిన్స్ అందరికీ పడవండి. కొంతమందికి ఏమవుతుందంటే దానివల్ల చెడు జరిగేసేసి లివర్ మీద చెడు ప్రభావం చూపించి జాండీస్ రావచ్చు. తర్వాత చెప్పాల్సింది లివర్‌కి సంబంధించిన జబ్బులు. లివర్‌కి ఎలాంటి డ్యామేజ్ అయినా కానీ జాండీస్ వస్తుంది. ఈ డ్యామేజ్‌లో 2 రకాలుంటాయి. ఒకటి అక్యూట్ ఇంజరీ, ఇంకోటి క్రానిక్ ఇంజరీ. అక్యూట్ ఇంజరీ అంటే ఏంటంటే వచ్చి స్వల్ప వ్యవధిలోనే లివర్ మళ్ళీ మామూలయిపోవడం. క్రానిక్ లివర్ ఇంజరీ అంటే ఏంటంటే ఏళ్ల తరబడి లివర్‌కి డ్యామేజ్ అవ్వడం చేత లివర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే అది ఇంకా మళ్ళీ ఎప్పటికి కూడా మామూలు అవ్వలేదనమాట. దాన్నే మనం మెడికల్ పరిభాషలో సిర్రోసిస్ అంటాం. సో, మీకు అక్యూట్ లివర్ ఇంజరీ ఉన్నా కానీ, క్రానిక్ లివర్ ఇంజరీ ఉన్నా కానీ జాండీస్ వస్తుంది. అక్యూట్ లివర్ ఇంజరీ కామనెస్ట్ కాజెస్ ఏంటి? ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇంకా లివర్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ ఏ కానీ, ఈ కానీ, వీటిలన్నిటి వల్ల జాండీస్ రావచ్చు. ఇంకో కారణమే చెప్పాను కదా, సిర్రోసిస్ అంటే క్రానిక్ లివర్ ఇంజరీ, ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్. ఇక్కడ కామనెస్ట్‌గా చూసే కాజెస్ ఏంటంటే ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ చాలా సంవత్సరాల పాటు పేషెంట్ అధిక మొత్తంలో తీసుకుంటున్నారు. దానివల్ల నెమ్మదిగా ఏళ్ల తరబడి లివర్‌కి దెబ్బ తగులుతా ఉంటే పేషెంట్ సిర్రోసిస్ స్టేజ్‌లోకెళ్తారు. అప్పుడు కూడా పేషెంట్‌కి జాండీస్ వస్తుంది. తర్వాత మనం కామన్‌గా సిర్రోసిస్ కాజెస్ చూసేది ఏంటంటే హెపటైటిస్ బి అండ్ సి వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇవి ఐదర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ వల్ల కానీ, సెక్షువల్ ట్రాన్స్‌మిషన్ వల్ల కానీ, లేదా ఒకరికి వాడిన ఇంజెక్షన్స్ ఇంకోరు వాడటం వల్ల కానీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి. ఇంకో కాజ్ చాలా కామన్‌గా చూస్తున్నామండి. ఈ 2 కాకుండా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ కాకుండా అదేంటంటే ఫ్యాటీ లివర్. దీన్ని మెటబాలిక్ లివర్ డిసీజ్ అని కూడా అంటామనమాట. అంటే ఈ పేషెంట్స్‌లో ఏముంటాయంటే మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఒకటి షుగర్, తర్వాత బీపీ ఎక్కువగా ఉండడం, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేదా ఇది పీసీఓఎస్, ఆడవాళ్ళలో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకోటి ఊబకాయం అండి, ఒబెసిటీ. ఒబెసిటీ కూడా మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టరే. ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అయ్యి దీన్ని మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటాం. తర్వాత ఇది కూడా సేమ్ ఆల్కహాల్ వల్ల ఎలాగ సిర్రోసిస్ స్టేజ్‌లోకి వెళ్తారో ఈ మెటబాలిక్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ వల్ల కూడా పేషెంట్స్ సిర్రోసిస్‌లోకి వెళ్ళే ఈ ప్రాబ్లమ్ అవ్వచ్చనమాట.
తర్వాత ఏంటంటే ఇప్పుడు మా క్లినికల్ ప్రాక్టీస్‌లో సిర్రోసిస్‌కి కాజెస్ ఏంటంటే ఒకటి ఆల్కహాల్, రెండోది హెపటైటిస్ బి లేదా సి. కానీ ఒక అంచనా ప్రకారం రానున్న 10 ఏళ్లలో ఈ రెండిటిని అధిగమించి, ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్‌ని, ఈ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్‌ని అధిగమించి ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఫోర్‌మోస్ట్ కాజ్ ఆఫ్ సిర్రోసిస్ అవ్వబోతుందని ఒక అంచనా. పేషెంట్ జాండీస్‌తో రాగానే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేసేదేంటంటే మంచి హిస్టరీ తీసుకోవడం అండి. అంటే పేషెంట్‌కి జాండీస్ రావడానికి చాలా కారణాలుంటాయి. ఇక్కడ ఒక చెప్పాల్సిన పాయింట్ ఒకటుంది. పేషెంట్ జాండీస్ అనగానే అదే జబ్బు అనుకుంటారు. జాండీస్ అన్నది ఎప్పటికీ జబ్బు కాదండి. అది జబ్బు లక్షణం మాత్రమే. ఈ లక్షణం, ఈ సింప్టమ్ ఎందువల్ల వస్తుందన్నది మనం కనుక్కోవాలనమాట. అప్పుడు జబ్బేంటో కనుక్కున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ అవుతుంది. పేషెంట్ జాండీస్ అనగానే అదే జబ్బు అనేసేసుకొని ఏం చేస్తారంటే యూజువల్‌గా నాటు మందులన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అది పొరపాటు. అది చేయడం వల్ల జాండీస్ పెరుగుతుంది గానీ జాండీస్ తగ్గదు. సో, పేషెంట్ రాగానే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీలో ఎలాంటి హిస్టరీ తీసుకుంటాము? పేషెంట్‌కి ఆల్కహాల్ అలవాటు ఏమన్నా ఉందా? పేషెంట్‌కి డయాబెటిస్ లేదా కొలెస్ట్రాల్ లేదా థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంతకుముందు పేషెంట్‌కి హెపటైటిస్ సి లేదా హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో జ్వరము లేదా వాంతులు లేదా వాంతికొచ్చినట్టు ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? కడుపులో నొప్పి ఏమన్నా ఉందా? లేదా బరువు తగ్గుతున్నారా? ఇలాంటి ఇలాంటి సింప్టమ్స్ అన్నీ హిస్టరీలో తీసుకోవాల్సొస్తుంది. తర్వాత ఒకసారి పేషెంట్‌కి సిర్రోసిస్‌లోకి వెళ్లారు అని డౌట్ ఉంటే స్పెసిఫిక్‌గా కొన్ని సింప్టమ్స్ గురించి అడుగుతామండి. ఆ సింప్టమ్స్ ఏంటంటే రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు. తర్వాత ఒక్కోసారి మోషన్‌లో కూడా నలుపు వస్తోంది నాకు అని కూడా చెప్తుంటారు పేషెంట్. తర్వాత కాళ్ళ వాపులు, కడుపు వాపులు. ఈ 2 ఎందుకు అవుతాయంటే కాళ్ళలో గానీ, కడుపులో గానీ నీరు చేరడం చేత అవుతాయి. సో, ఇలాంటి లక్షణాలు ఏమున్నాయి అన్నది మేము అడుగుతాం. ఇవన్నీ అడిగిన తర్వాత మాకొక ఐడియా వస్తుంది. సరే పేషెంట్‌కి దేనివల్ల ప్రాబ్లమ్ వస్తోంది? తనకి ఈ లివర్ ప్రాబ్లమ్ ఉందా? లేదా బైల్ డక్ట్‌లో ప్రాబ్లమ్స్ వల్ల జాండీస్ వస్తుందా? లేదా తను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్‌బీసీ డిజార్డర్స్, బ్లడ్ డిజార్డర్స్ వల్ల ఏమైనా జాండీస్ వస్తుందా అన్నది మాకు క్లారిటీ వస్తుందనమాట. దాని ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి. సో, ఇన్వెస్టిగేషన్స్‌లో ఎలా ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేసేది బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. అంటే రక్త పరీక్షల్లో సీబీపీ, ఎల్ఎఫ్టీ, వైరల్ స్క్రీనింగ్ చాలా రకాల పీటీ విత్ ఐఎన్ఆర్ చాలా రకాల రక్త పరీక్షలుంటాయి. తర్వాత చేసేది స్కానింగ్. ఫస్ట్ స్టార్ట్ చేస్తాము అల్ట్రాసౌండ్ అబ్డామిన్‌తో. అల్ట్రాసౌండ్ అబ్డామిన్‌లో మాకు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా? బైల్ డక్ట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? లేదా పేషెంట్ సిర్రోసిస్ స్టేజ్‌లోకి ఏమైనా వెళ్ళిపోయారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. అల్ట్రాసౌండ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక్కొక్కసారి పేషెంట్‌కి సిటీ అబ్డామిన్ లేదా ఎంఆర్‌సిపి ఇలాంటి కొంచెం పెద్ద లెవెల్ ఇమేజింగ్ స్టడీస్ కూడా అడ్వైస్ చేస్తాం. తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా నేను స్పెసిఫిక్‌గా చేసే పరీక్ష పేరు ఎండోస్కోపీ అండి. ఎండోస్కోపీ అంటే ఏంటంటే ఒక ఫైబర్ ఆప్టిక్ పరికరము. దానికి కూడా చివర్లో కెమెరా ఉంటుంది. అది నోటి ద్వారా కడుపు లోపల పంపించి అంతా ఎవాల్యుయేట్ చేస్తామనమాట. అంటే ఒక్కొక్కసారి పేషెంట్ సిర్రోసిస్‌లోకి వెళ్ళిన తర్వాత రక్తనాళాలు సైజ్ పెరగడము, అన్నం పోయే దారిలో అలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో, అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడానికి ఎండోస్కోపీ చేయాల్సొస్తుంది. ఇంకోటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా నేను స్పెషల్‌గా చేసే పరీక్ష పేరు ఎండోసోనో. ఎండోసోనో అంటే కూడా ఫైబర్ ఆప్టిక్ పరికరమే అండి. దానికి కూడా చివర్లో కెమెరా ఉంటుంది. అది కూడా స్టమక్‌లో లేదా చిన్న పేగులో మేము ప్రవేశపెట్టి ఏం చేస్తామంటే అనాటమీని అంతా ఇంటర్నల్‌గా అసెస్ చేస్తామనమాట. ఈ లివర్ కనిపిస్తుంది మాకు, గాల్ బ్లాడర్ కనిపిస్తుంది, బైల్ డక్ట్ కనిపిస్తుంది. లివర్‌లో ఏమైనా గడ్డలున్నాయా? లేదా బైల్ డక్ట్‌లో ఏమైనా గడ్డలున్నాయా? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ కారణం చేత పేషెంట్‌కి జాండీస్ వస్తుంది? ఇలాంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మాకు ఈ ఎండోసోనోట్రిస్ట్ ద్వారా వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.